పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మరొక లక్షణం మనకు కనబడుతుంది. అదేంటంటే విధేయత. బాగా అర్థం చేసుకోండి, విధేయత. ఎవరికి విధేయత? మొదట దేవునికి. మనల్ని మనం సమర్పించుకునేలాగా పరిశుద్ధాత్ముడు మనల్ని లోపరుస్తాడు. బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, దేవుని మీద అవిధేయత చూపించిన వాళ్ళందరూ ఎందుకు అవిధేయులయ్యారు, ఎందుకు తిరగబడ్డారు దేవుని మీద అంటే, వారిలో దేవుని ఆత్మ ఉండి తిరగబడగలరా? దురాత్మలు ఉన్నందుకే వాళ్ళు తిరగబడ్డారు. కారణం ఏంటి అంటే, సాతాను యొక్క ప్రథమ లక్ష్యం ఏంటో తెలుసా అండి? ది బేసిక్ యాటిట్యూడ్ ఆఫ్ సాటన్. వాడిలో సాతాను అనగానే మొదట మనకి కనిపించే లక్షణం ఏంటంటే తిరుగుబాటు. వాడు లోబడడు దేవునికి. అసలు పరలోక రాజ్యం నుంచి సాతాను త్రోయబడిందే ఈ తిరుగుబాటు అనే కారణం. ఒకనొక రోజు సాతాను కనిపించింది, దేవుని కంటే నేను ఒక మెట్టే తక్కువ, ఒక మెట్టే, జస్ట్ వన్ స్టెప్. ఆ దేవునికి చెందవలసిన స్తుతి ఆరాధన లేదా పూజ నేనెందుకు పొందుకోకూడదు? అది నేనే పొందుకుంటే అయిపోతుంది కదా, నేను ఆయన పూజించడం ఏంటి, నేనే ఆరాధించబడితే బాగుంటుంది కదా అనే ఆలోచనలో నుంచి తిరుగుబాటు మొదలైంది. అని దేవుడు అంటాడు, నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాను. ఆయన ఆరాధనకు పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు. ఆయన కర్త. సృష్టి కర్త వేరు, సృష్టించబడింది వేరు. రెండింటికి మధ్య తేడా ఉండాలి. దేవుడు అంటాడు ఇర్మియా గ్రంథంలో, అయ్యో మూర్ఖులారా, కుమ్మరికి కొండకు తేడా లేదని ఎంచతగునా? కుమ్మరి వాడేమో తయారు చేసేవాడు, కొండ ఏమో తయారు చేయబడింది కదా. తయారు చేయబడినది తనను సృష్టించిన వాడి దగ్గరికి ఎదిరించి మాట్లాడవచ్చునా అంటాడు దేవుడు. ఎంత అర్థమయ్యే భాషలో మాట్లాడాడు చూసారు దేవుడు. ఇశ్రాయేలీయులు పదే పదే దేవుని మీద తిరుగుబాటు చేశారు. మళ్ళీ మాట్లాడుతున్నాను వినండి, ఈ తిరుగుబాటు అనేది ఆత్మఫలం కాదు, విధేయత పరిశుద్ధాత్మ వలన కలిగేది. తిరుగుబాటు ఏ రూపంలో ఎక్కడ వచ్చినా ఒక అధికారానికి లోబడాల్సిన వ్యక్తులు, ఆమె భార్య కావచ్చు, భర్త అధికారానికి లోబడమన్నాడు. భార్యలారా భర్తలకు లోబడి ఉండండి అన్నాడు. ఎక్కడ లోబడాలో అక్కడ లోబడి తీరాల్సిందే మనం ఖచ్చితంగా. ఎక్కడ అధికారం చూపాలో అక్కడ అధికారం చూపాల్సిందే. ఒక ధర్మాన్ని దేవుడు స్థాపించాడు, ఇంట్లో మొదలుకొని ప్రభుత్వంలో కానివ్వండి, పరలోకంలో కానివ్వండి. సాతాను యొక్క ప్రథమ కర్తవ్యం ఏంటంటే వాడు ధర్మ విరోధి అని బైబిల్ సాతానికి ఇవ్వబడ్డ బిరుదులు చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. పరిశుద్ధాత్మ ఫలాలు ఎలా ఉంటాయో చెప్తున్నా, దురాత్మ ఫలాలు ఎలా ఉంటాయో చెప్తున్నాను. సాతాను అనగా ఎవరు? అందరూ నా వెనక చెప్పండి, ధర్మ విరోధి. వాడు ధర్మ విరుద్ధమైన పనులు చేస్తాడు, ధర్మ విరుద్ధమైనవి మాట్లాడతాడు. దేవుడు మటుకే ఆరాధించబడాల్సి ఉండగా నేనెందుకు ఆరాధించబడకూడదు అనే ఒక దుర్బుద్ధి నుండి దేవుడు తనకిచ్చిన, దేవుడే ఇచ్చాడు ఆ తలాంతులు కూడా. ఏది? చక్కగా మాట్లాడటం, ఎంతో అందమైన రూపం, అందమైన సంగీతం, దేవుని వలన పొందుకున్నవన్నీ దేవునికే విరుద్ధంగా వాడడానికి వీడు సాహసించాడు. దేవుడు సాతాన్ని క్షమించచ్చుగా అనే ప్రశ్న నన్ను చాలా మంది అడిగారు, తెలుసా విషయం మీకు? పరలోకంలో నుంచి తన్ని తోలేసే బదులు ఒక హెచ్చరిక ఇచ్చి, వార్నింగ్ ఇచ్చి, దేవుడు అంటేనే క్షమించే దేవుడు కదండి కదా. దేవుడు అంటే ఇంతకు ముందే చెప్పుకున్నాం ఆయన క్షమించే దేవుడు అని. మరి అంత క్షమించే దేవుడు సాతాన్ని ఎందుకు క్షమించలేదంటారు? ఆయన తెలీదా? జాగ్రత్తగా వినండి, అసలు విషయం మీకు చెబుతున్నాను. దేనికైనా క్షమాపణ ఉంది కానీ తిరుగుబాటుకు మటుకు దేవుడు బైబిల్ గ్రంథంలో క్షమాపణ ఇవ్వలేదు. కారణం ఏంటంటే తిరుగుబాటు అనే ఒక చేదైన వేరు ఒకసారి మొలిచిందంటే మీరు ఏ మందు కొట్టినా అది చావదు. ఇంకా అర్థమవుతుంది. ఒక వ్యభిచారిని మార్చొచ్చు, ఒక దొంగను మార్చొచ్చు, ఏ పాపం చేసేవాడినైనా ఒక ఆశ ఉంటుంది, వీడిని మార్చొచ్చు అని. మార్పు లేకుండా ప్రసంగాలు మార్చు, గద్దింపులు మార్చు, ప్రతిలాడినా మారు. ఇది మొలవకూడదు. ఒకవేళ మొలిచిందా ఇక అది పోదు కనుక ఇంచుమించు క్యాన్సర్ గురించి మీరు అందరూ వినే ఉంటారు. క్యాన్సర్ కాలం ఎంత ప్రమాదకరమైందంటే కీమోథెరపీ అనే ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, రేడియేషన్ ఇస్తారు తెలుసా. కీమోథెరపీ ఇచ్చినా కూడా బ్రతకని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎంతో మంది. ఆఖరి ప్రయత్నం కీమోథెరపీ అండి. క్యాన్సర్ కణితికి ఉన్న లక్షణం ఏంటంటే అది ఏ మందుకి లొంగదు, లోబడదు. ఇక దానికి పరిష్కారం ఏంటంటే
ఇప్పుడు మందులు వస్తున్నాయి అంటున్నారు, ఎంతవరకు కరెక్టో తెలియదు. నా దగ్గర బాప్తిసం తీసుకున్న వాళ్ళు చాలా మంది క్యాన్సర్ ఉండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. క్యాన్సర్ వచ్చినందుకు వచ్చారు, లేకపోతే రాకపోదు. ఒక ఆవిడ బాగా అహంకారి, డబ్బు అహంకారం, భయంకరమైన అహంకారం, ఎవరిని లెక్క చేయదామా, అందరినీ పురుగులా చూస్తుంది. దేవుడు దిగి వచ్చినా ఎవడరా నువ్వు అంటది, ఆ క్యారెక్టర్ అనమాట. అంత అహంకారం. ఆమె నా దగ్గరికి ప్రార్థనకు వచ్చేసరికి నేను షాక్, అందరూ షాక్. ఊర్లో పోయిపోయి వచ్చి చాలా తగ్గింపుతో వచ్చింది. ఇంత తగ్గింపుతో వచ్చింది ఏంటి ఈవిడ, ఏంటి సంగతి అంటే, అయ్యగారు క్యాన్సర్ ఉందండి నాకు. కొంతకాలంగా గొంతులో ఏదో చిన్న పుండులాగా వస్తే జలుబు చేసి అలా అయింది అనుకున్నాను. మామూలు మందులు వాడాను, డాక్టర్ దగ్గరికి వెళ్తే జలుబుకి మందులు ఇచ్చారు. అక్కడ కొంతకాలానికి మొత్తం మింగలేని పరిస్థితి వచ్చింది. కష్టంగా మింగుతున్నా నొప్పితో. ఏంటి అని వెళ్తే టెస్ట్ చేస్తే అది క్యాన్సర్ అని తేలింది. ప్రయత్నం చేద్దాం, మందులు వాడదాం, కీమోథెరపీ ఇద్దాం అన్నీ అన్నారు డాక్టర్లు. అని చెన్నై వెళ్ళి ట్రీట్మెంట్కి వెళ్ళి వచ్చేదాన్ని. దేవుని కృపను బట్టి 3 నెలల ట్రీట్మెంట్ తర్వాత క్యాన్సర్ మంచిగా అయిపోయింది. ఆవిడ రావటం కూడా మానేసింది. మళ్ళీ ఎప్పుడు వచ్చింది తెలుసా అండి, మోసుకొచ్చారు. ఈసారి ఆమె నడవగలిగిన స్థితిలో రాలేదు, మోసుకొని తీసుకొచ్చారు. మళ్ళీ రివర్స్ అయింది ఆ క్యాన్సర్. ఈసారి ఆమె బ్రతకలేదు, ఇంకా ఆవిడ చనిపోయింది. ఇలా ఎంతో మంది అండి, చాలా మంది క్యాన్సర్ గణితికి మందు లేదు, తిరుగుబాటుకు కూడా మందు లేదు, అహంకారానికి కూడా మందు లేదు. ఇది నాకు తెలియదేం కాదు. ఎందుకంటే నేను ఎన్నిసార్లు బైబిల్ చదివా, ఎన్ని సంవత్సరాలు వాక్యం చెప్తున్నా. అయినా ఆశ. క్యాన్సర్ ఉంటే చచ్చిపోతాడని తెలిసినా కానీ ఎందుకు వెళ్తారు అందరు చెన్నైకి? ఆశతోనే కదా. ఏమో అసలు ప్రయత్నమే చేయకుండా వదిలేసే కంటే ఒక ప్రయత్నం చేస్తే బతికే వాళ్ళేమో అనే ఆశ ఉంటుందిగా. అహంకారం అనే పాపం మనలో రానికూడదండి, అది రాకూడదు. అది ప్రమాదకరమైంది, మరణకరమైంది. దానికి రెమెడీ లేదు, మెడిసిన్ లేదు, దానికి దేవుని దగ్గర క్షమాపణ లేదు. కారణం ఏంటంటే సాతాను యొక్క తొలి అడుగు ఏంటి అంటే భయంకరమైన పాపం వాడు చేయించేది మనిషితో అంటే తిరుగుబాటు. ఏదైనా తోటలో స్త్రీతో వాడు అదే చేయించాడు. ఈ భూమి మీద మొట్టమొదటి తిరుగుబాటు ఎవరు చేశారంటే హవ్వ చేసింది, ఆదాము భార్య. మొట్టమొదటి పాపం వాడు చేయించింది వ్యభిచారం కాదు, గమనించారా? దొంగతనం కాదు, అవమానించటం కాదు, ఇంకేది కాదు, తిరుగుబాటు. దేవుని ఆజ్ఞల పైన తిరుగుబాటు, దేవుని మీద ధిక్కార ధోరణి. నువ్వు చెప్తే నేను వినాలా, నువ్వు చెప్పినట్టు నేను వినాలా, నువ్వు తినద్దంటే తినకూడదా, తిని తీరతా, తిను అంటే నేను తిన్ను, నువ్వు చెప్పినట్టు నేనేంటో ఏంటి, నాకు నచ్చినట్టు. ఈ ధోరణి ఉన్న వాళ్ళు మారరు, ఏం చేసినా మారండి, ఇంకా అసలు మారు. తేలు గుణం ఏంటంటే ఎప్పుడైనా కొత్త సంవత్సరం వచ్చింది కదా అని తేలు దాని గుణం మార్చుకుంటుందా? మన అందరూ రాత్రి ఏం చేస్తాం, 31st నైట్కి కొత్త వాగ్దానాలు చేస్తాం దేవునికి. దేవా ఇక్కడ నుంచి బైబిల్ ఎక్కువ చదువుతాను కొంతమంది, ఇక్కడ నుంచి భార్యను కొట్టనని కొంతమంది భర్తకు లోబడని భార్యలు, మా నాన్న మీద తిరగబాటు చేయని ప్రభు అని కొడుకులు, ఇవి అందరూ చేస్తాం. ఒకవేళ తేలు కనుక వాగ్దానం చేస్తే ఏమని చేస్తుంది? ఇక్కడ నుంచి ఎవరిని కొట్టనంటదా? ఒక పాము దేవునికి మాటిస్తే 31st నైట్కి ఏమనిస్తుంది? ఇప్పటి నుంచి ఎవరిని కరవనంటదా? కరవకుండా అది ఉండగలదా? నన్ను గరిచిన పాము రేపు మిమ్మల్ని కరవదా? పాము అంటేనే ఎక్కడన్నా కరుస్తుంది. సాతానుకున్న పేరు ఏంటంటే ఆది సర్పం, ఘట సర్పం అని బైబిల్లో పేర్లు ఉన్నాయి కదండి. కారణం ఏంటంటే ఎంత పాలు పోసినా మళ్ళీ పాలు పోసిన చేతిని కరవగలిగేది ఒక పామే. సాతాను దేవుని మీద అలాగే చేశాడు, వాడు సృష్టించిన కర్తమే తిరుగుబాటు చేశాడుగా. అదేనైతే కనబడుతుంది దురాత్మల వాళ్ళలో. ఒకసారి కొనటం అలవాటు పడితే అందరినీ కొందాం అనుకుంటారు తెలుసండి. అల్లుడిని కొందాం, ఉద్యోగాన్ని కొందాం, పాస్టర్ గారిని డబ్బిస్తున్నాం వినవా అనే ధోరణి ఇదే, కొనటమే. మరి పాస్టర్ గారు రేట్ అంతా ఎంత కమ్ముడిపోతాడు ఆయన? వింటాగాడు బాగుందేవి, అసలు బాగోలేదు కదా. 3,000 ఇస్తే పడిపోతాడా? 30,000 ఇస్తే పడతాడా? ఇప్పుడు 3 లక్షలు ఇస్తే పడతాడా? ఎంత ఇస్తే పడతాడు? పాస్టర్ గారికి ఎంత ఇస్తే వాళ్ళ పడతాడా? ఎంత ఇచ్చినా పడడు. నిజమైన దైవజనుడు డబ్బులకి అమ్ముడు పోడండి. అమ్ముడు పోయేవాడు అసలు దైవజనుడే. నేను ఎప్పుడో దేవునికి మాట ఇచ్చా, దేవా ఒకవేళ జీవితం అంతా కడుపీదగా బతకడానికైనా నేను సిద్ధమే, కానీ వాక్య విరుద్ధంగా, ధర్మ విరుద్ధంగా, ధనవంతుడిగా బతకడం మటుకు నాకు ఇష్టం లేదు. బైబిల్ ఏమంటుంది? నీతితో కూడినది కొంచెమైనా భక్తిహీనులకు ఉన్న ధన సమృద్ధి కంటే
నీతిమంతుడు కలిగి ఉన్న కొంచెమే దేవుడు అన్నాడా లేదా? ఎందుకంటే భక్తిహీనుల అర్పణ యెహోవాకు హేయము. అందరూ చెప్పండి ఒకసారి, భక్తిహీనుల అర్పణ యెహోవాకు హేయము. నేను ఇలా బ్రతకాలనుకుని నిర్ణయించుకున్నప్పుడు ఎంతైతే అయింది లాస్, నో ప్రాబ్లం. నా దేవుడు కంటే గొప్పది విలువైంది లోకంలో ఏది లేదు నాకు అని నేను అనుకున్నప్పుడు, బ్రదర్ మీరు ఇలాగే ఉండండి, మేము వెనుకుంటాం అనేవాళ్ళు ఎంతమంది చేస్తండి? మీరు ఇలాగే ఉండండి, డబ్బుకు అమ్ముడుపోకండి. డబ్బుతో కొందామనుకున్న వాడి దగ్గర మీరు తలదించకండి, మేము ఉంటాం మీ వెనక, మీకు సపోర్ట్ గానే వాళ్ళు. మళ్ళీ ఒక్కసారి ఎత్తుంది దయచేసి అందరూ. సంతోషం, చప్పట్లు కొడుతూ దేవుని వందనాలు చెల్లిస్తాం. హల్లెలూయా. అలా ఉండే వాళ్ళు ఉన్నారండి. ఒకప్పుడు బైబిల్లో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, అసలు లేకేం కాదు. యోసేపు పాపానికి అమ్ముడుపోతే అధికారం పెరిగేది. మోషేకి ఒక ఆఫర్ ఇచ్చాడు ఫేరో అన్నాడు, మోసెస్ ఇశ్రాయేలీయులు కావాలా, దేవుని వాగ్దానాన్ని నెరవేర్చడానికి వాళ్ళని తీసుకొని బయటికి వెళ్తావా లేదా వాళ్ళని వదిలిపెట్టి వచ్చి నువ్వు సింహాసనం మీద కూర్చుంటావా? ఎంత బంపర్ ఆఫర్ ఏంటి కదా. నువ్వు హెబ్రీయుడు అని నాకు తెలిసిపోయింది, ఇశ్రాయేలీయుడు అని నాకు తెలిసిపోయింది, అయినా కూడా పెంచిన మమకారంతో నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా, నువ్వు ఉంటావా అంటే బైబిల్ అంటుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, మోషే ఐగుప్తు సింహాసనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుణ్ణి కొనగలమా? డబ్బుతో మనం కొనగలమా? ఆలోచించండి. కొనలేమండి. పరలోకాన్ని కొనగలమా? కొనలేము. అసలు ఏదైనా అమ్మకానికి ఉంటే కదా కొనగలిగేది మనం కదా. లేదు. ఇక్కడ భక్తికి భక్తిహీనతకి పేద ధనం అనే తేడా, కులహీనత అనేది లేదు, ప్రాంత భేదం లేదు. తప్పు ఎవరు చేసినా తప్పే. వాక్యం అందరికీ వాక్యమే, దేవుడు అందరికీ దేవుడే. నరకం అందరినీ కాలుస్తుంది సమానంగా, తెలుసా? ఇక్కడ వాక్యము కంటే గొప్ప వాళ్ళు ఎవరూ లేరు. వాక్యం కంటే ఏది హెచ్చించబడదు. మనిషి కానీ, బంగారం కానీ, భోజనం కానీ, బట్టలు కానీ, ఏది కూడా పొలము కానీ, వాక్యమే హెచ్చించబడాలి. ఆమె అందరూ నేను అందరికీ పిలుపునిస్తున్నాను. గొప్ప దేవుడు మన దేవుడు ఆయన. మనం భక్తికి పైకి భక్తి గలవారి వారిని నటించకూడదండి. ఎంత కాలం నటించినా అది మనకు మేలు చేయదు. మీరు బైబిల్ చదువుతున్నట్టు నటించకండి, చదవండి ఇంటికి వెళ్ళి. మీకు ఆసక్తికరమైన విషయం చెప్పమంటారా? ఎక్కువ భక్తి ఉన్నట్టు మాట్లాడుతున్న వాళ్ళు చాలా మంది అలా లేరు. భక్తిగా బైబిలే మార్పు తీసుకొస్తుంది, ఇంకేది కూడా మార్పు తీసుకురాదు. బైబిల్ చదవాలి, అందుకే రోజు ధ్యానించాలి, ప్రతిరోజు వాక్యం ధ్యానించాలి, ప్రార్థన చేసుకోవాలి. రెండవది ఏంటంటే, బాధ్యత కలిగిన వ్యక్తులు ఎవరైనా చేసే పని ఏంటో చూడండి, వారి ఇంటిని బాగు చేసుకుంటారు. మీ ఇంట్లో వర్షం పడిపోతుంది అనుకోండి, ఇల్లంతా బురద అయిపోతుంది, వర్షం పడ్డప్పుడు కారిపోయి. ఆ టైంలో మీ ఇల్లు బాగు చేసుకుంటే పక్కింటి వెళ్ళి ఊడుతున్నాను అనుకోండి, నేను మీకు సాయం చేస్తాను, వాళ్ళకి పిలవకుండా వెళ్ళిపోయి. మంచోళ్ళు ఎవరైనా వెళ్తారు అలాగా? ఎవరైతే తమ జీవితాన్ని బాగు చేసుకోకుండా వాక్యానుసారంగా ఇతరులకు నేర్పడానికి బయలుదేరతారో వాళ్ళు దేవుని పిల్లలు కాదు. నేను మీ అందరికీ వాక్యం చెప్తున్నానంటే ముందు నా ఇల్లు బాగున్నాక చెప్తున్నాను. నేను బైబిల్ ఎన్నోసార్లు చదివానండి. ఎన్నిసార్లు అంటే దాదాపు 70 సార్ల వరకు లెక్క పెట్టుకున్నాను. ఇక ఆ తర్వాత లెక్క పెట్టుకుంటాం మానేసా, ఎందుకంటే మళ్ళీ అదొక అతిశయం అయిపోతుంది కదా. ఇంకా అలాగే మరొక విషయం, మా నాన్నగారు అమ్మగారు వాళ్ళిద్దరు కూడా దాదాపు 100 సార్లు పైకి బైబిల్ చదివాను. వాళ్ళకి ఆ లక్షణం ఉంది కాబట్టి నాకు కూడా వచ్చింది. నేను ఉట్టిగా అనట్లేదండి. చాలాసార్లు తల్లిదండ్రుల కంటే పిల్లలు మంచిగా అవరు. మీ పిల్లలు బాగుండాలనుకుంటే మీరు మారాలి, ఎవరైనా సరే మారాలి. నేను ఆ పిల్లలు బాగుండాలంటే నేను మారాలి. ఇందులో అర్థం కానిది ఏముంది, బాధపడేది ఏముంది కదా. ఏ తండ్రి అయినా నా పిల్లలు చెడిపోవాలని కోరుకుంటారా? చెప్పండి, ఎవరు కోరుకుంటారు అలాగా? మీరు నిజంగా మీ పిల్లలు బంగారు బిడ్డల్లా మారాలనుకుంటే మీరు మారండి. ఎప్పుడు మారతారండి? ఇప్పుడే మారండి. ఇంకా మెరుగైన వ్యక్తిగా మారండి. ఇంకా బైబిల్ చదవండి, ఇంకా ప్రార్థన చేయండి. మోకరించి రోజు మోకరించగలిగితే దేవుని దగ్గర కన్నీటితో ఏడవండి పిల్లల కొరకు. ప్రభువా, నా పిల్లల్ని ఆయన నాకు ఇచ్చావు, నా కడుపును పుట్టిన పిల్లలు. రేపు నరకంలో కాలకూడదు కదా. తండ్రి ఏమో పరలోకం, బిడ్డలేమో నరకం అంటే అసలు ఏం బాగోదు కదా. అందరూ దేవుని చేరుకోవాలి. అలాగే ముందు అట్లా ఎప్పుడైతే వాక్యము, ప్రార్థన, దేవునితో చక్కటి సంబంధం ఉంటుందో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని వశపరుచుకుంటాడు. మీ మాటలు ఆయన నియంత్రణలోకి వస్తాయి, మీ చూపులు ఆయన నియంత్రణలోనికి వచ్చేస్తాయి. బైబిల్లోని అన్ని కాలాలలోనూ దేవుని ఆశీర్వాదాలను, దైవజనులను పొందామని చూసిన వాళ్ళు ఉన్నారు. డబ్బు గర్వంతో, అహంకారంతో. డబ్బు గర్వం కూడా కదా, అహంకారం అంతే. మేము ఏదైనా కొనేస్తాం, పరలోకాన్ని కొనేస్తాం, ఎంతకి ఇస్తారు చెప్పండి అన్నట్టు. ఇండియా నమ్మేస్తారా అనేది ఒకవేళ వాడు అడిగాడు అనుకోండి, వేరే దేశ ప్రధానమంత్రి, ఎంత అసహ్యంగా ఉంటుంది అది. ప్రతిసారి నాకు అనుకూలంగానే జరగదు, ఒక్కొక్కసారి ఎదురు దెబ్బలు తగులుతాయి.
ఒక్కొక్కసారి కఠినమైన కష్టాలు ఎదురవుతాయండి. వాక్యానుసారంగా బతకాలనుకుంటాం, అంత ఆషమాషి విషయం ఏం కాదు. ఒక్కోసారి ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుంది, తెలుసా ఆ విషయం మీకు? దేవుని వాక్యానుసారంగా సేవ చేయాలనుకున్నప్పుడు ఒక దైవజనుడు ఒంటరి అయిపోతాడు ఎన్నోసార్లు. ఒక్కోసారి ఆర్థిక సమస్యలు వస్తాయి, ఒక్కోసారి కనీసం ప్రేమగా పలకరించే దిక్కు కూడా ఉండని పరిస్థితులు వస్తాయి. ఒకవేళ అవుతుందేమో చెప్పలేము. ఏదైతే ఇక అదే అయింది. బ్రదర్ నాకు తాగుడు ఉందంటే మంచిది, రా మారతావంట. సిగరెట్లు ఉన్నాయంటే ఏం పర్వాలేదు, దేవుడు నేను మానిపిస్తాడు, రా చర్చికి అంటారు. తప్పక దేవుడు సాయం చేస్తాడు. నాకు కోపం ఎక్కువ అండి అంటే దేవుడు నీకు సాయం చేస్తాడు. నేను అహంకారం ఎక్కువ అండి, తిరగబడే మనస్తత్వం అదనైతే నువ్వు రావద్దు. ఎందుకని నువ్వు 10 ఏళ్ళు వచ్చినా మారు. పౌలు అంటాడు తిమోతితో, క్రీస్తు యేసుకు మంచి సైనికుడులా మంచి పోరాటం నాతో కలిసి యుద్ధానికి వెళ్ళే సైనికుడు తిరిగి వస్తాడన్న గ్యారెంటీ ఉంటుందా? ఉండదు. దేవుడు అన్నాడు ప్రతి క్రైస్తవుడు ఒక సైనికుడే, సైనికుడితో సమానం మనం అందరూ కూడా. దేవుని కొరకు ఒక్కోసారి మీరు ఏదైనా పోగొట్టుకోవాల్సి వస్తే పోగొట్టుకోండి, పర్వాలా. నష్టపోవాల్సి వస్తే నష్టపోండి. లాభం కొరకు దేవుణ్ణి మాత్రం వదులుకోకండి. దేవుడా ప్రయోజనమా అని ఏదో ఒకటి తెలుసుకోవాల్సిన సందర్భం మీకు అందరికీ వచ్చి తీరుతుంది, గ్యారంటీ వస్తుంది. ఎందుకంటే రాకుండా దేవుడే రాయించాడు కదా. ఆ టైం వచ్చినప్పుడు దేవుడే కావాలని కోరుకోండి, ప్రయోజనాన్ని వదిలేసుకోండి. నేను మీకు వాగ్దానం చేస్తున్నా, ఖచ్చితంగా జరుగుతుంది. ఏంటంటే నా లైఫ్లో జరిగింది మీకు జరుగుతుంది. దేవుని కొరకు మీరు దేని వదులుకున్నారో దానికి 10 రెట్లు ఎక్కిస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.